ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాత ఫోటోలు ఎల్ఈడి మీద చూపిస్తాము. ఆ ఫోటోలో ఎవరెవరున్నారో, ఆ ఫోటోలో ఏం చేశారు, ఎలా చేశారు, కరెక్ట్ గా అదే ఈ స్టేజ్ మీద మళ్ళీ రీక్రియేట్ చేసి చూపిస్తే వాళ్ళు విన్నర్స్. సరే ఆది గారు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు ఒక చిన్న టాస్క్. ఓకే, అదేంటంటే ఇప్పుడు ఎల్ఈడి మీద ఒక పిక్చర్ వస్తది. ఆ పిక్చర్ లో ఎవరు ఉన్నారో అది మీరు గెస్ చేయాలి. యా షూర్. రెడీ ఫర్ ద పిక్చర్? రెడీ. పిక్చర్ ప్లీజ్. చందు రష్మియే కదా? సరే అయితే వాళ్ళిద్దరిని పిలవండి. చందు యోధ. ఇది యోధ ఇప్పటికే అలాగే ఉంది, అందులో ఏముంది? రండి చందు గారు అండ్ యోధ. రష్మి చిన్నప్పుడు ఫోటో ఏదన్నా ఉందా? వదిలే, ఆ టైంలో అసలు కెమెరాలు ఫోన్లు ఇవి లేవనుకుంటా. సరే ఇప్పుడు ఏం చేయాలి మీకు తెలుసు కదా, ఆ ఫోటోని మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేయాలి. ఇది ఏ ఏజ్ లో తీసిన ఫోటో? 2 years అనుకున్నాండి. నీ పిల్లల ఏజ్ ఎంత ఆది గారు? నువ్వే చెప్పాలరా. మన మీకు ఇద్దరు పిల్లలు మర్చిపోయారా? వాళ్ళ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకడికి 6, ఒకడికి 5. అంటే మాది కాదు ఖచ్చితంగా. అది ప్రస్తుతానికి ఇంకో ఫోటో ఉంది, చూసి ఎవరు చెప్పు. ఓకే. ఏ శ్రీప్రియ? కరెక్ట్, శ్రీప్రియ. నాన్నగారు అప్పట్లో కృష్ణ గారిలా ఉన్నారు. కానీ సీరియస్లీ అంటే పక్క పక్కన ఇట్లా సోలో ఫోటోస్ ఉన్నాయి. డాడీ మ్యారేజ్ ఫోటో అండ్ ఐ థింక్ మీ స్కూల్ ఫోటో ఉంది. చిన్నప్పుడు అట్లా హగ్స్ అట్లాంటి అమ్మాయి అడిగింది వాళ్ళ నాన్నని, నాన్న ఏంటి మీ పెళ్లి ఫోటోలో నేను లేనేంటి అని అడిగితే అప్పుడు వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు. అప్పట్లో నాన్నగారిని తడితే పడేలా ఉన్నారు, కానీ ఇప్పుడు నాన్నగారు తడితే ఎవడైనా పడేలా ఉన్నాడు. సరే అయితే ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి, మీ మెమరీగా ఉండిపోయినట్టు ఒక మంచి ఫోటో మా అందరి కోసం. యాక్చువల్లీ మా డాడీకి శ్రీదేవి డ్రామా కంపెనీ అన్న జబర్దస్త్ అన్న పిచ్చి ఇష్టం. ఏ టైంకి ఇంటికి వచ్చినా కూడా నైట్ ఒక్క ఎపిసోడ్ అన్న చూడకుండా అయితే అస్సలు పడుకోరు. ఫస్ట్ డాడీ యాక్చువల్లీ నన్ను అడిగారు, ఎందుకు నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎప్పుడు వెళ్ళొచ్చు కదా అని. టు బి ఫ్రాంక్, టచ్ వుడ్, నేను ఫస్ట్ ఎపిసోడ్ శ్రీదేవికి వచ్చింది మా నాన్న కోసం. అండ్ అదే స్టేజ్ పైన డాడీ ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ద ప్లెజర్ ఇస్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సరే ఒక ఫోటో ఓపెన్ చేద్దాం. ఇది రేషన్ కార్డ్ కదా? దాన్ని మరకలు ఉన్నాయంటే బాబుగాడియే. చిన్నప్పుడు మీకు బాగా గుర్తున్న ఒక ఏదన్నా మెమరబుల్ గా ఉండే పోజ్ పెట్టమంటే రేషన్ కార్డు పెట్టి ఏం చెప్దామనరా సమాజానికి నువ్వు? దొరకలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ అందరు లేరు కాబట్టి ఈ ఫోటో కోసం కొత్త ఫ్యామిలీ క్రియేట్ చేసుకోండి. కొత్త ఫ్యామిలీనా? నాకు అక్కడ మా అమ్మ లేదు కాబట్టి రష్మి గారు క్రియేట్ చేసుకో అన్నావు, చేసుకోరా. సరే అమ్మతో పోల్చాడు. రండి మరి, నాన్న వెయిట్ చేస్తున్నాడు. మరి ఇంకోళ్ళు ఉన్నారు కదా, తమ్ముడు భాస్కర్ అన్న. భాస్కర్ గారికి నేనమ్మా. దాదా ఎక్కడి నుంచో నేను నుంచో పెడతా. ఏ మాటగా ఆ మాట మీ అమ్మ భలే ఉందరా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మై నెక్స్ట్ ఫోటో ఎవరిదో చూద్దాం. నేను చెప్తా, ఇది ఓయి సినిమా థియేటరే. ఎక్స్ప్రెషన్ కూడా అలానే ఇవ్వాలి. మోనికా మీరు ట్రై చేయాల్సిన అవసరం లేదు. మోనికా జనరల్ గానే ఎట్లాంటి వస్తుంది. రెడీ? సూపర్, బాగా రీక్రియేట్ అయింది మీది. థ్యాంక్ యూ సో మచ్. ప్రెసిడెంట్ వచ్చాడు. సర్పంచ్ గారు అండ్ ప్రియాంక. ఇప్పుడు అది మనం రీక్రియేట్ చేయాలి. స్మాల్ చేంజ్, నేను మా డాడీని అలా ఎత్తుకుంటాను. ఓకే రెడీ? ఏమయ్యా, ఆ అమ్మాయి ఎత్తుకుంటుంటే వద్దులే నేను ఎత్తుకుంటాను రావచ్చు.
గారు ఎలా అనిపించింది? బాగా అనిపించిందమ్మా. బాగా అనిపించిందా? ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాబట్టి మీరు అందరూ దయచేసి ఆ ఓటు మాత్రం వేయండి. థ్యాంక్ యూ. చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాను డాడీ కోసం, డాడీ అన్నయ్య ఇద్దరు కోసం. ఓ దట్స్ సర్ప్రైజ్. ఓకే ప్లీజ్. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు, బంగారం లాంటి అన్నయ్య దొరికాడు నాకు మాత్రం. లవ్ యూ సో మచ్ రా. అందుకే ఈ రోజు బంగారం రింగే గిఫ్ట్ చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఫోటో చూద్దామా? బాబోయ్, బద్దం భాస్కర్ మందా ఇది. మేమందరం ఆయన ఎవరా అని చూస్తాం, నువ్వు కూడా అలాగే చూస్తావంటే నువ్వే. భాస్కర్ గారు మీరు ఎవరు? ఇటా అటా? ఫుల్ పౌడర్ మొహం మీద అప్పుడే రంగు పూసారా? ఆయన చిన్నప్పుడు పౌడర్ వాళ్ళు రాశారు, ఇప్పుడు ఈయన రాస్తున్నాడు వాళ్ళకి పౌడర్. అప్పుడు బాగా తర్వాత 10th క్లాస్ తర్వాత కలర్ మారిపోయాడు. అదేం కాదు, మా నాన్న కలర్ మా చెల్లికి ఒకదానికి వచ్చింది. మీ సిస్టర్ చేతిలో చిన్నప్పటి నుంచే చేతబడా? కాదు, మీరు సెంటర్ లో ఉండాలి, కానీ అక్కడ ఇంకో తమ్ముడు ఉన్నాడు కదా. మన ఆది తమ్ముడు ఆది అన్న ఉన్నాడు కదా. ఒక సైడ్ నేను ఉంచుంటాలి. పట్టుకొని ఆ మంత్రం చదువు. భగిని బాగోదరి భగవాసనే. సారీ, ఈ ఫోటోలో ఒకటి మిస్ అయింది. భాస్కర్ గారి చెంపకి 2 సైడ్లు పౌడర్లు. నిజంగా ఇది ఇంపార్టెంట్. అబ్బా కానీ భాస్కర్ గారు మీరు నవ్వకూడదు, అందులో ఏదో ఒకలాగా ఒక ఫేస్ రియాక్షన్ పెట్టారు, అది కావాలి మాకు. ఆ 2 పళ్ళు బయట కనిపించాలి. కానీ ఆది గారు పక్కా సెట్ అయ్యారు. కరెక్ట్ గా రెడీ అయ్యావు. ఇంకెక్కడి నుంచి ఎపిసోడ్ ఇలాగే ఉండు. థ్యాంక్ యూ. ఆల్రైట్, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అజర్ కాదు, మా దగ్గర ఇంకో ఫోటో కూడా ఉంది సిస్టర్ తో పాటు. నిజంగా ఈ ఫోటోలో అంకుల్ ఫోటోషాప్ అయినట్టు ఉన్నారు. 2 పిక్లు ఉన్నాయి మనకి. రెండిట్లో ఇప్పుడు ఒకే పిక్ లో 2 చూపించాలి మనం. కాబట్టి ఒక సైడ్ కొడుకు, ఒక సైడ్ కూతురు. ఓకేనా? కూర్చోండి. థ్యాంక్ యూ. మరి ఈ రీక్రియేషన్ ప్రాసెస్ లో, ఈ జర్నీలో నెక్స్ట్ పిక్చర్ మహేష్ గారు రండి అంకుల్. మనకు ఫ్రేమ్ లో అమ్మగారు కావాలి కదా. ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో. ఏంటి మీరు నా దగ్గర వస్తున్నారేంటి? అందరికీ ఆవిడే అమ్మ. ఈసారి అమ్మను మారుద్దాం. శాంతి రారా. శాంతి ఆయన అంటున్నాడు అమ్మ లేని ఫోటో కూడా ఒకటి ఉంది, కావాలంటే చేద్దాం కానీ ఈ అమ్మాయి వద్దా అంటున్నాడు. మీరేంటి ఓకేనా? కాసేపు అమ్మగా ఎంతసేపు అంటే ఇంక మీరు ఇంటికి వెళ్ళిన దాకా ఎంతసేపు ఏంటి? అంత చెప్పలేదులే. అంకుల్ మనం కొత్త పోజ్ క్రియేట్ చేద్దాం. అమ్మకు ఒక్క ముద్దు ఇవ్వరా? ముద్దులు ఇచ్చే టైం అయిపోయింది. అసలు ఇప్పుడు ఏమొద్దా? ఊర సరదాగా కూడా వద్దు, ఎప్పటికీ వద్దు. మీరు తల ఏమో వద్దు అంటున్నారు, చెయ్యేమో ఇలా అంటుంది. ఇప్పుడేమో అవసరం లేదు చెప్పాను కదా. కానీ ఆ అమ్మాయి అవసరం అంటుంది. చెప్పమని చెప్పు. సరే, నాకు అవసరం అంటే ఇస్తావా? అదిగో మరి అవసరమే. చూడా, మీరు ఇవ్వలేదంటే జస్ట్ స్మెల్ చూసారండి. ముద్దు పెట్టాలా?